హల్వా, ఈ బొబ్బాస్ ఆకులతో హల్వా టేస్ట్ చాలా బాగుందండి. ఇలా ముక్కలుగా చితికేసుకోవాలండి. ఈ బౌల్ వేసుకోవాలి. అలాగే మొత్తం అన్నీ చితికేసుకోవాలి. మొత్తం అన్నీ చితుక్కున్నాం కదా, కొంచెం నీళ్ళు వేసుకుని ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఇందులోనే హల్వా చేసుకున్నామండి, కానీ ఇందులోనే నేను వాడుకు పసేస్తున్నాను. రవ్వ వేయించుకుని ఇది కలుపుకోండి. పంచదార ఎండలో పెట్టానండి. ఎండలో పెడితే ఒక్క వర్షం నీళ్ళు పడి అది ఎండబెడితే ఉండలా వచ్చిందండి. అలా మీకు చూపిస్తే బాగోదని ఇలా ఈ పంచదార కలిగే లోపల మనం అండి ఈ మైదా పిండి గిన్నెలు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. బబుల్స్ లేకుండా ఇలా కలుపుకోవాలి. దగ్గర వస్తుంది కదా, న్యాచురల్ కలుపుతూ ఉండాలి. ఇంకా మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే బాగా తింటారండి. ఆరోగ్యం కూడా మంచిది కదా. ఇందులో ఇలాచి పొడి వేస్తున్నాను. జీడిపప్పునండి, బాదం పప్పు ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు ఆ బౌల్లో నేను నెయ్యి వేసుకుని కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకుని ఇలా మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలా గ్రానైట్ చేసుకుని రెడీ బొబ్బాస్ ఆకులతో హల్వా.